ఆంధ్రప్రదేశ్లో గెలుపెవరిది, ఏ స్థానంలో ఎవరు గెలవబోతూ ఉన్నారు తెలుసుకోవాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ ఆత్మసాక్షి సంస్థ తన 7వ సర్వేలో ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలో రాబోతూ ఉన్నారు, దాంతోపాటుగా ఏ స్థానంలో ఎవరు గెలవబోతూ ఉన్నారు అనే అంశం మీద క్లారిటీ ఇచ్చేసింది. వెస్ట్ గోదావరి విషయానికి వస్తే మొత్తం 15 నియోజకవర్గాలు, 8 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 7 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కొవ్వూరులో తలారి వెంకట్రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. నిడదవోల్లో కందుల దుర్గేష్ కూటమి అభ్యర్థి, జనసేన పార్టీకి ఆ టికెట్ దక్కింది. కందుల దుర్గేష్ అక్కడి నుంచి పోటీ చేసి గెలవబోతూ ఉన్నారు. ఆచంటలో వైసీపీ గెలవబోతోంది. సిహెచ్ శ్రీ రంగనాథరాజు మరోసారి గెలవబోతూ ఉన్నారు. ఇక పాలకొల్లులో నిమ్మల రామానాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు. నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్ జనసేన పార్టీ అభ్యర్థి, భీమవరం నుంచి గ్రంథి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఉండిలో రఘురామకృష్ణంరాజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, తణుకులో ఆర్మిల్లి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు. తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు అని చెప్పి ఆత్మసాక్షి తన సర్వేలో తేల్చేసింది. ఇక ఉంగుటూరులో పచ్చమట్ల ధర్మరాజు జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. కానీ అక్కడ పుప్పాల వాసుబాబు అలియా శ్రీనివాస్ ఆయన మరోసారి గెలవబోతూ ఉన్నారు అని చెప్పి ఈ సర్వే తేల్చేసింది. దెందులూరులో కొట్టారి అబ్బయ్య చౌదరి మరోసారి గెలవబోతూ ఉన్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి ప్రత్యర్థి చింతమనేని ప్రభాకర్ ఓడిపోబోతూ ఉన్నారు. ఏలూరులో ఆళ్ల నాని మరోసారి గెలవబోతూ ఉన్నారు బడేటి రాధాకృష్ణ మీద. గోపాలపురంలో తానేటి వనిత, పోలవరంలో తెల్లం రాజ్యలక్ష్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. చింతలపూడి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో సొంగ రోషన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలవబోతూ ఉన్నారు అని చెప్పి ఈ సర్వే ద్వారా తెలుస్తుంది. ఫలితాలు రావాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. జూన్ 4న మాత్రమే అసలైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఇది ఆత్మసాక్షి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇచ్చిన లేటెస్ట్ సర్వే.